అందరికీ నమస్కారం. నా పేరు నరేందర్. నేను ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం, కొందుర్గు మండలం, వెంకిరాల గ్రామంలో ఉన్నా. సో, ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మా గ్రామానికి సంబంధించిన కొన్ని సమస్యలున్నాయి. సో, ఆ సమస్యల్లో మొట్టమొదటి సమస్య ఏంటిదంటే, ఇగో ఈ బ్రిడ్జ్ సమస్య. ఏంటిదంటే, ఈ గత గతం అంటే పూర్వం మాకు ఈ వాగు పైన నుంచి ఒక బ్రిడ్జ్ ఉండే. సో, ఆ బ్రిడ్జ్ దాని వంతెన హైట్ తక్కువుందని చెప్పేసేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పాత బ్రిడ్జిని కూల్చేశారు. సో, కూల్చేసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు సుమారుగా ఒక సంవత్సరంన్నర అవుకొస్తుంది. ఆ కూల్చేసిన బ్రిడ్జిని ఇంకా అంటే డెవలప్‌మెంట్ కనీసం ఒక 10% గూడంగా దాన్ని డెవలప్‌మెంట్ చేయలేకపోయారు. సో, ఈ విషయం పైన నేను కాంట్రాక్టర్‌ని గూడంగా అడిగి కనుక్కున్న విషయం తెలిసిందేంటంటే, దానికి సంబంధించిన బిల్స్ ఇంకా రిలీజ్ కాలేవని చెప్పి వాళ్ళంటున్నారు. వాళ్ళ వాదన. అండ్ ఈవెన్ ఏఈ గారిని అడిగిన విషయం గూడంగా వాళ్ళు గూడా అదే అంటున్నారు. 6 మంత్స్ నుంచి దీనికి సంబంధించిన ఈ బిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ బిల్స్ గూడంగా ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేవు అని జెప్పేసి అదొక వాదన. అదే కాకపోతే ఇంకొక రీజన్ ఏందంటే, ఆ ఉన్న బ్రిడ్జ్ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ జేయడానికి కొత్త ప్లాన్ మళ్ళీ అమలు చేశారట. సో, సరే ఏదైనా ఉండని. బట్ ఈ వంతెన విషయము ఏంటంటే, దీనికి సంబంధించి ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా ఇది మాకు గ్రామస్తులకు గాని, ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఈ చుట్టుపక్కల 10 గ్రామాలున్నాయి. ఈ గ్రామాలనే గాకుండా ఈ కనెక్షన్ అనేది ఈ కొందుర్గు మండలం నుంచి నవాపేట మండలం వరకు ఉన్న అతిపెద్ద కనెక్షన్ అన్నమాట. సో, మామ్నార్ డిస్ట్రిక్ట్ వరకు గూడా ఎళ్తది. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా వర్షాకాలం అంత ఇంకా ఎక్కువ అతి మొత్తంలో లేదు. కాబట్టి అంత ఎఫెక్ట్‌గా లేదు. ఎప్పుడైతే ఎక్కువ వర్షం వస్తదో అప్పుడు ఏమైతదంటే, ఈ వాగు ఇంతవరకొస్తది. అక్కడ సైడు అక్కడ ట్రాక్టర్ వస్తుంది గదా! ఆ ట్రాక్టర్ వరకి ఇక్కడొచ్చే ఈ బైక్స్ గాని, ఇక్కడ వెహికల్స్ ఇంతవరకు హైట్ రావడం వల్ల ఏమైతదంటే, పూర్వమే దీంట్లో వాగులో పడి చనిపోయే వాళ్ళు చాలా మందున్నారు. సో, ఆ ఉన్న బ్రిడ్జ్‌ని కూల్చేశారు. ఇప్పుడు వెళ్ళడానికి అక్కడ ఏదైతే కన్‌స్ట్రక్షన్ జేశారో దానిపై నుంచే వాళ్ళు వెళ్ళాలి ప్రస్తుతం. సో, మేము కోరుకునేది ఏందంటే, అతి త్వరగా ఈ బ్రిడ్జ్ కనెక్షన్ అనేది తొందరగా ఇది వాళ్ళకు ఫండ్స్ రిలీజ్ చేయడం గాని, తొందరగా ఈ ప్రభుత్వం కేర్ తీసుకొని ఈ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ జేస్తే బావుంటదని మా గ్రామం నుంచి నేను కోరుకుంటున్నాను. ఒకసారి మీకు సంబంధించి ఈ బ్రిడ్జ్ గూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సరే. సో, ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ పాత బ్రిడ్జ్ దాని హైట్ తక్కువుండడం వల్ల ఆ పాత బ్రిడ్జ్‌ని కూల్చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఓకే. అది కూల్చేయడం ఓకే. పర్లేదు. దానికి డెవలప్‌మెంట్ జరగాలని ఎవరైనా కోరుకుంటారు. ఏ గ్రామస్తులైనా ఎవరైనా కోరుకుంటారు. కానీ ఈ కొత్త బ్రిడ్జ్ ఏర్పడడానికి ఇంత లేట్ కావడము ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఒకసారి దీని విషయం పైన ఒకసారి అవగాహన ఒకసారి చూడాలి. సరే, ఒకసారి బ్రిడ్జ్‌ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అంటే ఒకసారి డెవలప్‌మెంట్ అట్‌లీస్ట్ ఒక 10% గూడంగా దీన్ని డెవలప్ చేయలేకపోయారు. ఇప్పుడు ఇది ఇలాగే ఉంటే కొన్ని సంవత్సరాల వరకు ఇలాగే ఉంటే ఈ ఎవరైతే లైక్ ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ వస్తే వర్షం ఎక్కువ పడడం వల్ల ఏమైతదంటే, ఇక్కడ నుంచి వచ్చే స్టూడెంట్స్ గాని, తర్వాత ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు గాని, తర్వాత ఎవరైతే లైక్ ప్రెగ్నెంట్ లేడీస్ గాని, వాళ్ళు గాని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇప్పుడు మాకు షాద్‌నగర్ నియోజకవర్గమే మాకు అందుబాటులో ఉన్న అతిపెద్ద టౌన్. అండ్ మండలానికి వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ మాకున్న కనెక్షన్. సో, ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఈ విద్యార్థులకు ఇబ్బందులవుతాయి. తర్వాత ఈ ఉద్యోగస్తులకు చాలా ఇబ్బందులవుతాయి. తర్వాత ఎవరైతే ఇంకా హెల్త్ కేర్‌కి సంబంధించి వేరే హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా గూడంగా చాలా కష్టం. అంటే ఇక్కడున్న మాకు దారి ఇది ఒకటే దారి. ఒకవేళ వేరే దారిలో ఎళ్ళాలన్నా ప్రతి ప్లేస్‌లలో ఎక్కడో ఒక చోట్ల మాకు వాగు ఇట్లా అడ్డం వస్తూనే ఉంటదండి. ఆ వాగు అడ్డగిస్తది. సో, ఒకసారి మీకు బ్రిడ్జ్‌ని చూపించే ప్రయత్నం చేస్తాను. సో, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగింది, ఒక సుమారుగా ఒక సంవత్సరంన్నర అయితుంది. సంవత్సరంన్నర గడిచినా గూడంగా దీని డెవలప్‌మెంట్ స్థితి ఇగో ఇంతవరకుంది. అట్‌లీస్ట్ నాకు తెలిసి ఒక 5% గూడంగా ఇది కంప్లీట్ చేయలేకపోయారు. సో, మా గ్రామం నుంచి మేము కోరుకునేదేందంటే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ గవర్నమెంటు రీసెంట్‌గా బడ్జెట్ అనౌన్స్‌మెంట్ చేసింది. సో, దాంట్లో లైక్ ట్రాన్స్‌పోర్ట్ ఈ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ గూడంగా 5,700 రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ విషయం పైన ఏందంటే, మా గ్రామానికి సంబంధించి మేము అడిగేది ఏం లేదు. దీనికి సంబంధించిన ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవి తొందరగా రిలీజ్ చేస్తే, ఈ తొందరగా కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయితే అంటే మా గ్రామానికి చాలా అంటే మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ ఊరు అన్న శంకరన్న, మీ పాదసేవ మేము చేసినాము, నిన్ను గెలిపించినాము. మాకు అభినందనము మీరు ఇచ్చిండ్రు.
బ్రిడ్జి కూలగొట్టిర్రు. మాకు రాకపోకల మాకు సౌకర్యం లేకుండా అయింది. మా స్కూల్ పిల్లలకు మస్తు ఇబ్బంది అయింది. మీ వ్యారుణ్యంతో మాకేదో హెల్ప్ చేసి మీరు మాట్లాడి మాకు సౌకర్యం చేస్తే మా పిల్లలు మేము కూడా బాగుపడతాము. మీకు ధన్యవాదాలు చేస్తున్నాము. మీరు వచ్చి మీరు కూడా చూసుకోండి. చూసి కూడా మాకు ఒక మాట చెప్తే మేము కూడా వర్తిస్తాము. ఇంతకంటే మీకు ఎక్కువ మేము చెప్పలేము. మీరు వచ్చి చూస్తేనే కదా ఈ బాగా ఎట్లుండదు ఏం కదా. ఇది ఫీమేల్ కొట్టుకపోయి ఆగు అసంటిది కూడా ఇంతవరకు కొట్టుకపోయింది కూడా కొందరు పోలీస్ స్టేషన్లో కూడా ఉండదు. ఇది ఉండదు కాబట్టి మేము చెప్తున్నాము. మీరు అది వర్తిస్తే మీరు దయచేసి మా మనవి వినయి మీరు వర్తించి చేయండి. చేస్తే మీకు మీరు కోరుకున్నది మేము చేసినాము. మేము కోరుకున్నది మీరు చేయరా? మేము కోరుకున్నది మీరు చేస్తారా లేదా? మీరు హామీ ఇచ్చిన పని చేయండి. చేసి కొట్లాడండి. మళ్ళీసారి కూడా గెలిపిస్తాము. ఇది గ్యారంటీ. మేము ఇచ్చే వాగ్దానం ఇస్తున్నాము. నీవు ఇవి సూపర్. సో ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన ఇంకొక గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. దీని గురించి ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది చెప్పండి. నా పేరు జనార్దన్ గౌడ్, మాది ఎనికిరాలు. అసలు ఈ వాగ్ అనేది ఎక్కువ వరద వస్తే ఈ బ్రిడ్జు తక్కువ సైజు ఉండే, కొంచెం తక్కువ ఉండే. దానివల్ల ఈ వచ్చే వరద దానిపై నుంచి వెళ్ళడం జరుగుతుంది. అసలు రాకపోకల్లో ఒక వారం 2 వారాలు బంద్ అవుతాయి. విద్యా వ్యవస్థ కూడా దెబ్బతింటుండే. హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఎంతో వేదన చెందేవారు, హాస్పిటల్కి వెళ్ళేవారు. కావున ఈ వాగును తక్షణమే మాకు కంప్లీట్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఉన్న అంజయ్ యాదవ్కు మేము వినతి చేయడం జరిగింది. అప్పుడు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వీర్లపల్లి శంకర్ గారు కూడా ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడ ధర్నా చేయడం జరిగింది 2 రోజులు. ఆయన కూడా దీనికి సహకరించడం జరిగింది. అప్పుడు ఆయన సహకారంతోనే ఈ బ్రిడ్జ్ శాంక్షన్ కావడం జరిగింది. అంజయ్ యాదవ్ గారు కూడా శాంక్షన్ చేసిండు ఈ బ్రిడ్జ్ను. ఇప్పుడున్న ప్రభుత్వము దీన్ని పట్టించుకోవడం లేదు. దీనికి బిల్లు శాంక్షన్ చేయడం లేదు. స్థానిక ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈయన ఏమైందంటే కాంట్రాక్టర్ది 2 బ్రిడ్జిలు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. ఒకటి అయ్యవారపురం బ్రిడ్జు, ఎనికిరాల బ్రిడ్జు. ఈ 2 బ్రిడ్జిల వల్ల ఆయనకు అక్కడ బిల్లు రావడం లేదు, ఇక్కడ బిల్లు రావడం లేదు. కావున బిల్లు వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు బిల్లు శాంక్షన్ చేయించగలరని కోరుతున్నాం మేము. అదొకటే. ఇది చేయించకపోతే ఇప్పుడు వచ్చే వరదల వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటది. హాస్పిటల్కి వెళ్లే వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతాయి. రవాణా ఇప్పుడు ఈ కొందూరు నుంచి మామ్నార్ వరకు ఈ రవాణా సౌకర్యాలు జరుగుతాయి ఇక్కడ. ఇది లేకపోతే వేరే ఆప్షన్ లేదు. కావున ఈ బ్రిడ్జు ఇలాగే ఉంటే మాకు చాలా సమస్యలు రావడం జరుగుతుంది ఫ్యూచర్ లో. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జిను చూసి మా యొక్క కోరికను మన్నించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఒకసారి ఆ బ్రిడ్జి కూడా దాన్ని చూపించండి.